వాయమ్మో ఓర్ నాయనో. సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడే షోల్డర్ వర్కౌట్ చేసుకొని జిమ్ నుంచి అయితే ఇంటికి అయితే వచ్చిన. సో నాకైతే ఆకలి అవుతుంది. నార్మల్గా ఫాస్టింగ్లు ఉంటాయి బట్ ఇప్పుడు ఆకలి అవుతుంది. స్ట్రీమ్ టైం కూడా అవుతుంది నాకు, ఇప్పుడు స్ట్రీమ్ చేసుకోవాలా. సో నాకు ఏది తినాలో అర్థం కాలేదు. ఇంట్లో ఏమో దోశలు చేస్తారు, కానీ ఒట్టి దోశలు తింటే ఏమొస్తుంది మా అట్లా ప్రోటీన్ రాదు కదా. సో నేనైతే మిల్కీ మిస్ట్ పన్నీర్ అయితే తెప్పించుకున్నా. చూస్తాయి 200 grams హై ప్రోటీన్ పన్నీర్ అంట మా ఒట్టకాయల పన్నీర్. మొత్తం ఓవరాల్గా చూసుకున్నారు 400 calories ఉంది ఇక్కడ. పర్ సర్వింగ్ వచ్చేసి నార్మల్గా 200 అంటే 100 grams కి 200 calories ఉన్నాయి ఎనర్జీ. అంటే 400 calories ఉంటాయి రఫ్గా మొత్తం 200 grams పన్నీర్లో. అండ్ దీంట్లో వచ్చేసి హై ప్రోటీన్ పన్నీర్ అంట మా మొత్తం 50 grams పన్నీర్ ఉంటాయంట. మరి రియల్లా డమ్మీయా మీరే కింద కామెంట్లో మెన్షన్ చేయాలి. సో నేను ఇప్పుడైతే పన్నీర్ అయితే వేసుకొని దోశ అయితే వేస్తున్నాం మనము దోశ పెంక పైన. సో దోశ పిండి మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు మా చిట్టి అయితే నా కోసం దోశ అయితే వేస్తుంది. సో దోశ వేసి దాని మీద పన్నీర్ అయితే వేస్తాం ఇప్పుడు మనము. ఇక కారం పొడి వేసుకుంటున్నాము మనము. బయట మనం మసాలా దోశ వేసుకుంటాం కదా, అట్లనే మన ఇంట్లో కూడా ఎమ్మె ఉంటుంది. డైరెక్ట్ దోశనే తినేసి వితౌట్ చట్నీ. సో ఇప్పుడు మనము దోశ మీదకి పన్నీర్ అయితే తురుముతున్నాం మనము. వాయమ్మో ఓర్ నాయనో, అట్లీస్ట్ హాఫ్ అన్న గుంజాలి మా పన్నీర్ కోసం నేను ఇప్పుడు వేసుకున్నాను దోశ. సో నేను మొత్తం పన్నీర్ మొత్తం 100 grams ఒక పన్నీర్లో 100 grams ఒక పన్నీర్లో అట్లా వేసుకుంటున్నాము. మొత్తం కంప్లీట్ చేసేసుకుంటాను నేను. సో నాకు 50 grams ప్రోటీన్ అయితే దీనిలోకి రావాలి. ఇప్పుడు ఎట్లా చేసి చూద్దాం. సో మొత్తం పన్నీర్ అయితే వేసేసినాము, 100 grams పన్నీర్ వేసేసినాము. సో పేపర్ ఉన్నట్టు చూసారు ఆ దోశ. అండ్ ఇంకొక 100 grams ఇక్కడ మిగిలిచ్చేసినాము నెక్స్ట్ దోశకి. సో మొత్తానికి పన్నీర్ దోశ అయితే రెడీ అయితే అయిపోయింది మా. వాయమ్మో ఓర్ నాయనో. సో మరి పన్నీర్ దోశ ఎట్లా ఉందో కింద కమెంట్లు అయితే మెన్షన్ చేయాలి మా. గౌడలు గుంజేస్తున్నాయి నాకు, అటు సైడ్కి తీసుకుపోయి కానిచ్చేస్తుంది దీని పని. సో ఫ్రెండ్స్ మరి మొత్తానికి పన్నీర్ దోశ అయితే రెడీ అయిపోయింది. వాయమ్మో ఓర్ నాయనో. ఒట్టి పన్నీర్ దోశ తింటే ఏం మజా వస్తామా. పక్కన చట్నీ చూస్తున్నామా, గిన్నె పెట్టేసుకున్న చట్నీ, పల్లీల చట్నీ మా. పల్లీల చట్నీకి ఎంతమంది ఫ్యాన్స్ కింద కమెంట్లో మెన్షన్ చేయాలా. బకెట్ కావాలి మా, ఇది సరిపోదు నాకు చట్నీ. దవడలు గుంజేస్తున్నాయి మా. హై ప్రోటీన్ పనీర్ విత్ దోశ అండ్ ఆల్సో పల్లీల చట్నీ. 3 cheers బేబే. చూద్దాం ఒకటి తింటా 2 తింటా తెలియదు. 2-3 బయటలు తింటే తెలుస్తుంది ఇంకో దోశ తినాలా లేదా. నాకు తెలిసి ఒకటే దోశ ఎక్కువ అయిపోయేటట్టుంది మా. 3 cheers బేబే.